హలో బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్వెన్షన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. బాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడం, అతన్ని విచారించేందుకు ఏసీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు మార్చినట్లు ఏసీపీ గుర్తించింది. ఇక భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్ మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లలో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రేరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే మనం చూస్తాం బాలకృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటికే సర్వే కొద్ది కూడా అనేక అక్రమాలు, అదేవిధంగా ఆయనతో ఎవరెవరి సంబంధాలు ఉన్నాయనేది అంతా కూడా బయటపడుతుంది. మొన్న బాలకృష్ణ అరెస్ట్ తర్వాత ఏదైతే పోలీసు విచారణలో అరవింద్ కుమార్ పేరు, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు బయటకు వచ్చింది. సో ఇప్పుడు అంతా కూడా కేసు అంతా కూడా అరవింద్ కుమార్ వైపు మళ్ళీ మేము చెప్పచ్చు. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కనుసన్నల్లోనే బాలకృష్ణ ఇదంతా కూడా అవినీతి భాగవతం నడిపించాడని చెప్పేసి వెలుగు చూస్తుంది నేపథ్యంలో ఇప్పుడు అరవింద్ కుమార్ ని ఈ కేసుకు సంబంధించి పాయింట్ ఆఫ్ దానిగా అందిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కుమార్ ని విచారిస్తే అనేక లావాదేవీలు, అక్రమ లావాదేవీలు, ముఖ్యంగా ఏదైతే భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం ఉంది, అవన్నీ కూడా ఎంత చేతులు మారాయి, అదేవిధంగా ఎన్ని కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనేది బయట వెలుగు చూస్తుందని చెప్పేసి ఏసీబీ భావిస్తుంది. అందుకోసమే ఏసీబీ కొద్దిసేపటి క్రితం గవర్నమెంట్ కూడా లేఖ రాయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి విచారణ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండదు, ఇది స్టాఫ్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులందరినీ కూడా వాళ్ళ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఓకే చెప్తే కనుక అరవింద్ కుమార్ ను విచారించే అవకాశం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, అనేక కేసులకు సంబంధించి ఈ ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తాయి కనుక వాళ్ళని ప్రభుత్వం నేరుగా విచారించే ఆదేశాలు ఉండవు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం దగ్గర లేఖ రాసినప్పటికీ కూడా ప్రభుత్వం ఆయా క్యాట్కి పంపిస్తుంది. క్యాట్ నిర్ణయం బట్టే అరవింద్ కుమార్ కి సంబంధించి విచారణ జరపాలా వద్దనేది డిసైడ్ అవుతుంది. ప్రభుత్వం తరఫున అయితే కేవలం ఒక అనుమతి అయితే ఇవ్వచ్చు, అంతకు మించి ఎక్కువ ఇవ్వడం లేదు. మిగతా అంతా కూడా ఈ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.